ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఇంగ్లీష్లో ఒక వాడుకుంది, మోర్ లాయల్ దాన్ కింగ్ హిమ్సెల్ఫ్, అంటే రాజుగారి కన్నా ఎక్కువ రాజభక్తి ఉండటం అన్నమాట. దీనినే మరో రకంగా కూడా చెబుతారు, మోర్ క్రిస్టియన్ దాన్ క్రిస్ట్ మోస్ట్ సెల్ఫ్, క్రీస్తు కన్నా గొప్ప క్రైస్తవుడని చెప్పటం. ఎవరన్నా మరీ విడ్డూరమైన స్వామి భక్తి ప్రదర్శిస్తున్నప్పుడు వారిని వ్యంగ్యంగా ఇలా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్ CID పోలీసు విభాగం ఈ వర్ణనకు ఎంచక్కా సరిపోతుంది. గత 4.5 ఏళ్లలో సాటి లేని వారి స్వామి భక్తి పదే పదే నిరూపణ అవుతూ వచ్చింది. సీనియర్ IPS అధికారి PV సునీల్ కుమార్ కాక మరెవరికన్నా నాయకత్వం వహించి ఉన్నట్లయితే ఈ విభాగానికి అంత ఖ్యాతి వచ్చేది కాదు. సునీల్ కుమార్ అనంతరం CID విభాగం పగ్గాలు చేపట్టిన మరో సీనియర్ IPS N సంజయ్ ఆయన్ను మరిపించేందుకు సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నారనుకోండి. SC వర్గానికి చెందిన సునీల్ కుమార్ జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చారు. యువకుడిగా కొంతకాలం పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు నుంచి విలేకరిగా పనిచేశారు. ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలలు బాగా చదివేవారట. అప్పట్లో ఆయన సహచరులుగా ఉన్న విలేకరులు చెప్పారు. సునీల్ కుమార్ స్వయాన రచయిత కూడా. ఈ నేపథ్యం చూస్తే IPS సునీల్ కుమార్ వ్యవహరించిన తీరును అర్థం చేసుకోవటం కొంత కష్టమే. పేదలు దళితుల హక్కుల పట్ల సానుభూతి చూపిన వ్యక్తి చట్టబద్ధ పాలనను నిలువు లోతున పాతి పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆ సహసానుభూతే నాటకం అనుకోవాలేమో. సునీల్ కుమార్ అనగానే మనకి వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగం గుర్తుకొస్తుంది. రాజుగారు హై ప్రొఫైల్ ఎంపీ కాబట్టి దానిపై అంత చర్చ జరిగింది, కానీ సునీల్ కుమార్ బాధితులు తక్కువేమీ లేరు. ఆయన నేతృత్వంలో ఏపీ CID పోలీసులు విచ్చలవిడిగా ప్రజల హక్కులను కాలరాసిన తీరు పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయటం వారికి పవిత్ర కర్తవ్యంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు కనపడటమే పాపంగా సునీల్ కుమార్ స్ఫూర్తిదాయక నాయకత్వంలో CID విభాగం విజృంభించింది. ప్రతిపక్ష కార్యకర్తల ఇళ్లపై CID పోలీసులు అర్ధరాత్రి దాడులు చేయటం, అదుపులోకి తీసుకోవటం సర్వసాధారణమైపోయింది. అధికార పక్షంపై ఫిర్యాదుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం చట్టాలు అదృశ్యమైపోయాయి. ఈ క్రమంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు నవ్వులు పాలయ్యాయి. ఆ విభాగం సిగ్గు విడిచిన తీరు చూడాలంటే న్యాయమూర్తులపై దూషణల ఉదంతం ఒక్కటి చాలు. అధికార పక్షానికి మద్దతుగా ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించడానికి వెనకున్న ప్రేరణను అర్థం చేసుకోవటం కూడా కొంచెం కష్టమే. సునీల్ కుమార్ దళిత క్రైస్తవుల సభల్లో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. దళితులకు రాజ్యాధికారం దక్కాలని తన ప్రసంగంలో గట్టిగా వాదించిన వ్యక్తి. యూట్యూబ్లో ఆయన ప్రసంగాల వీడియోలు చాలానే ఉండేవి. CID బాస్గా సునీల్ కుమార్ వ్యవహార శైలి చూసిన తర్వాత ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సర్వీసులో ఉండి ఆయన చేసిన ప్రసంగాలను కొందరు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. అంబేద్కర్స్ ఇండియా మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆ వేదిక నుంచి ఆయన హిందువులకు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం చేస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో హడావుడిగా ఆ వీడియో కంటెంట్ మొత్తం డిలీట్ చేశారు. SC రిజర్వేషన్పై IPS సంపాదించిన వ్యక్తి క్రైస్తవుడిగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్కు రాజకీయాలపై ఆసక్తి ఉందని, రేపు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించిన ఆశ్చర్యం లేదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన జీవిత ఆదర్శం అదే అయితే మనకు అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ దానికోసమో దేనికోసమైనా ప్రజల పక్షాన పనిచేయటం మానేసి పాలకుల అడుగులకు మడుగులొత్తడం మాత్రం చాలా పెద్ద అపరాధం. IPS పదవికే అపచారం. చట్టాలను ఉల్లంఘించే నేరస్తులకు ఇలాంటి IPSకు మధ్య తేడా ఏంటంటే, అధికారం చేతిలో ఉంది కాబట్టి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు తప్పించుకుంటున్నారే తప్ప సింపుల్గా చెప్పాలంటే వారు చేస్తుంది కూడా నేరమే.
సిఐడి విభాగం అధిపతిగా సునీల్ కుమార్ ప్రతిపక్ష నేతలను వేధించేందుకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ గూడపాటి లక్ష్మీనారాయణ అనే హైకోర్టు న్యాయవాది 2022 అక్టోబర్లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దానిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ 2023 ఫిబ్రవరిలో హోంశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాసింది. ఆయన దాన్ని డీజీపీకి పంపారు. సునీల్ కుమార్ అక్రమంగా వ్యవహరించిందే అధికార పక్షం తరపునైనప్పుడు ఆయనపై ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుందా? ఇట్లాంటి లేఖలు రాసి కేంద్రం అప్పుడప్పుడు మనల్ని నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చట్టాల అమలుకు పూచీ పడాల్సిన వ్యక్తి ఇంతగా దిగజారి వ్యవహరించినందుకు ప్రభుత్వ పెద్దలు మెచ్చి మేకతోలేమీ కప్పలేదు. 2023 జనవరిలో అకస్మాత్తుగా బదిలీ చేశారు. డీజీపీ ర్యాంక్ అధికారిని అవమానకరంగా జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు. సునీల్ కుమార్పై ఏలిన వారికి హఠాత్తుగా ఎందుకు కోపం వచ్చింది? ఆయన తన రాజకీయ ప్రత్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేశారని తేలటంతో ముఖ్యమంత్రి కినుకు వహించారని వినబడింది. ఈ పుకారు నిజమైతే అది మన అవగాహనను మరింత లోతుకు తీసుకెళ్లటం కద్దు.